ఈరోజు ప్రధానంగా మనకు కనపడుతున్న వార్తలు నిన్న రెండో విడత పోలింగ్‌కి సంబంధించి మళ్ళీ ప్రజలంతా కూడా హస్తానికే పట్టం కట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇదొక క్రమం అయితే నిన్న ఓట్ చోరీ అంశం మీద ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిరసన తెలపడం జరిగింది. ఇవి ప్రధాన వార్తలకు కనపడతా ఉన్నాయి. ఒకసారి మనం వార్తలు చూస్తే రెండో విడత పంచాయతీల్లో 85.86% ఓటు హక్కు వినియోగించుకున్న 46,70,972 మంది. భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% నమోదు. నిజామాబాద్లో అత్యల్పంగా 76.71% పోలింగ్. 15న మూడో విడత ఎన్నికలు, 20న కొలువుదీరనున్న పాలక వర్గాలంట. హస్తం హవా ఒక్క ఓటుతో ఉత్కంఠతో గెలిచిన 9 మంది ఓటమి తాళలేక గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థులు మృతి చెందిన అభ్యర్థి విజయం. తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి కూడా. మానకొండూరు ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్ఎస్ గెలుపు. బీఆర్ఎస్కు 25% పైగా సీట్లు. సిద్దిపేటలో టాప్ గేర్లో కారు. 3 మినహా అన్ని జిల్లాల్లో వెనుకంజే. మళ్ళీ విడతలోనూ పుంజుకోని బీజేపీ కేవలం 6% స్థానాల్లోనే సరి. రెండో విడతలో 415 స్థానాలు ఏకగ్రీవం. తొలి విడత కాంగ్రెస్కి వచ్చినవెంత 2,426, బీఆర్ఎస్కి 1,155, బీజేపీకి 199, సిపిఐకి 24, సిపిఎంకు 24, స్వతంత్రులు 395 ప్లస్ 7, మొత్తం 4,230. రెండో విడత కాంగ్రెస్కి ఇక్కడ కూడా సరిసమానంగా కనపడతా ఉన్నాయి. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్కి 2,331, బీఆర్ఎస్కి వచ్చి 1,195, బీజేపీకి 255, సిపిఐకి 29, సిపిఎంకి 34, స్వతంత్రులు 470, మొత్తం 4,332. సో నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించిన గెలుపొందిన పర్సంటేజ్ ఇలా ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే కాంగ్రెస్కి ఎక్కువ హవా కనపడతా ఉంది. కొన్ని మూడు స్థానాల్లో తప్పితే ఎక్కువ శాతం బీఆర్ఎస్కి అంతగా బెనిఫిట్ చెందినట్టుగా కనపడట్లేదు, అంతగా ఓట్లు పడినట్టుగా కనపడట్లేదు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 3,911 పంచాయతీల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అందించిన సమాచారం మేరకు మధ్యాహ్నం 1 గంటకు 80.84% పోలింగ్ నమోదైంది. అయితే అప్పటికే ఓట్లు వేసేందుకు క్యూ లైన్లో ఉన్న వారి సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో 85.86%తో మొత్తం 46,70,972 ఓట్లు పోలయ్యాయి. రెండో విడత ఎన్నికల్లో 50,40,339 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 46,70,972 మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% పోలింగ్ నమోదవగా నిజామాబాద్ జిల్లా అత్యల్పంగా 76.71% నమోదైంది. పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు ప్రారంభించారు. ఎక్కువ మంది ఓటర్లు క్యూ లైన్లో ఉన్న చోట మాత్రం కొంత ఆలస్యంగా జరిగింది. ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో పోటీపడి విజేతలుగా నిలిచిన వారిని సంబంధిత ఆర్ఓలు అక్కడికక్కడే ప్రకటించారు. ఎస్ఈసి అందించిన సమాచార ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటల వరకు 1,708 సర్పంచ్, అలాగే 15,918 వార్డు సభ్యుల ఫలితాలను వెల్లడించారు. అదే సమయంలో ఉప సర్పంచ్ల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు సంబంధిత విభాగాలు తెలిపారు. కాగా పోలింగ్ ప్రక్రియను ఎస్ఈసి కమిషనర్ రాణి కుముదిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ప్రశాంతంగా రెండో దశ పోలింగ్. సో ఓటమితో మనస్తాపం, గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతంట. 17న మూడో విడత ఎన్నికలు. వారు లేరని తెలిసినా గెలిపించుకున్నారు. ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థికి పట్టం కట్టిన ఓటరు. ప్రచారంలో గుండెపోటుతో మరణించిన అభ్యర్థికి విజయం. ఓటరు నాడి పట్టుకోవడం అంతా ఈజీ కాదని నిరూపించే
ఘటనలు ఇవి. నామినేషన్ వేసి వివిధ కారణాలతో ఎన్నికలకు ముందే ప్రాణాలు కోల్పోయిన పలువురు అభ్యర్థులకు ఓటర్లు అనూహ్యంగా పట్టం కట్టారు. ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థిని ఎన్నికల ప్రచారంలో ఉండగా గుండెపోటుతో మరణించిన అభ్యర్థిని తమ నాయకులుగా ఎంచుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పట్పల్లి గ్రామానికి చెందిన చల్కి రాజు కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. కానీ ఓటమి భయంతో ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఆదివారం జరిగిన ఎన్నికల్లో గ్రామంలో 1446 ఓట్లు పోలవ్వగా అందులో 699 ఓట్లు సాధించిన చల్కి రాజు 9 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పరిధిలో మాచర్లగూడ 8వ వార్డుకు మెంబర్గా ఎన్నికల బరిలో నిలిచిన పల్లె లత ఈ నెల 7న గుండెపోటుకు గురై మరణించారు. తాజాగా ఫలితాల్లో పల్లె లత తన ప్రత్యర్థి అనితపై 30 ఓట్ల మెజారిటీతో గెలుపొందారంట. ఇక పోలింగ్ రోజు మరణించిన ఓ అభ్యర్థి కుమార్తెకు ఓటేసిన కాసేపటికే కన్నుమూసిన తండ్రి అంట. పంచాయతీ ఎన్నికల కొన్ని కుటుంబాలలో విషాదం మిగిల్చింది. ఓ అభ్యర్థి పోలింగ్ రోజున హఠాత్తుగా మరణించగా మరో చోట ఎన్నికల బరిలో నిలిచిన తన కూతురికి ఓటేసిన కాసేపటికే తండ్రి చనిపోయాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అన్నసాగరం గ్రామానికి చెందిన దామల నాగరాజు సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో నాగరాజు కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో నాగరాజు ఆదివారం ఉదయం బ్రెయిన్ డెడ్కు గురై మరణించారు. ఆదివారం జరిగిన పోలింగ్లో నాగరాజుకు 16 ఓట్లు వచ్చాయి. ఇంకా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూర్రా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం వెంకన్నగూడ గ్రామానికి చెందిన పోలిశెట్టి బుచ్చయ్య కుమార్తె రాములమ్మ ఆలూరు పంచాయతీకి 14వ వార్డు సభ్యురాలిగా పోటీ చేశారు. ఆదివారం జరిగిన పోలింగ్లో భాగంగా ఓటేసిన బుచ్చయ్య పోలింగ్ కేంద్రంలో నుంచి బయటికి వస్తుండగా మూర్ఛ వచ్చి ఆ ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన పోలింగ్ అధికారులు బుచ్చయ్యను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్టుగా డాక్టర్లు చెప్పారు. ఓటేసేందుకు వస్తూ మృత్యు ఒడిలోకి ఎన్నికల్లో ఓటేసేందుకు స్వగ్రామాలకు వస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై వేర్వేరు ఘటనలో 2 మరణించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలానా ఖేడ్కు చెందిన పల్లె సిద్దిరాములు అలాగే సుజాత దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఎన్నికల్లో ఓటేసేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై మౌలానా ఖేడ్ బయలుదేరారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బుచ్చేపల్లి సమీపంలో హైవేపై వీరి ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో కింద పడ్డ దంపతులు గాయపడ్డారు. దంపతులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా రాములు మార్గం మధ్యలోనే మరణించారు. సుజాత పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అలాగే కొత్తగూడెం జిల్లాలోని వేదాంతపురానికి చెందిన నడిది వెంకన్న ఓటేసేందుకు దమ్మాపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా అశ్వరావుపేట బస్టాండ్లో ఓ వాహనం ఢీకొని మరణించారు. అంటే ఓటమి భయంతో చాలామంది హార్ట్ అటాక్లు వచ్చి ఒత్తిళ్ళ వల్ల, ఎందుకంటే ఇన్ని రోజులుగా ఒత్తిళ్ళు అంటే గెలుస్తామా గెలవా రకరకాల ఒత్తిళ్ళ కారణం వల్ల కూడా కొంతమంది మరణించిన పరిస్థితి. ఆలుమగలే గ్రామ పెద్దలంట. భార్య సర్పంచ్, భర్త ఉప సర్పంచ్ అంట. హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురానికి చెందిన దంపతులు ఆ ఊరి పెద్దలయ్యారు. గ్రామానికి ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లెబోయిన గీతారాణి సర్పంచ్గా గెలుపొందారు. గీతారాణి భర్త పల్లెబోయిన రాజు వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచారు. 10 వార్డులకు 9 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందగా 1 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. సర్పంచ్గా గీతారాణి విజయం సాధించగా 9 వార్డులను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్ భర్త రాజును ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారట. షీరా చుక్క చూపుతున్న సందీప్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిన మణిచరణ్ రెడ్డి అంట. ఓటు విలువ చాటి చెప్పారు. నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏముందులే అని ఆలోచనతో కొందరు ఓటు వేసేందుకు గడప దాటరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుడి చేతిలో ఆయుధం లాంటి ఓటును లైట్ తీసుకుంటారు. అలాంటి వారందరికీ ఓటు హక్కు విలువ తెలియజెప్పాలా? పలువురు విదేశీయుల నుంచి వచ్చి మరీ పల్లెపూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా
పాతూరుకు చెందిన సందీప్ రెడ్డి ఉద్యోగ రీత్యా జర్మనీలో ఉంటున్నారు. పల్లెపోరు కోసం 4 రోజుల క్రితమే జర్మనీ నుంచి స్వగ్రామానికి చేరుకున్న సందీప్ రెడ్డి ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే తన ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా తాంసీ గ్రామానికి చెందిన బొంత మణిచరణ్ రెడ్డి కూడా పంచాయతీ ఎన్నికల కోసం స్వగ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఒక్క ఓటు తేడాతో కూడా గెలిచిరంట. ఒక్క ఓటు తేడాతో. అంటే ఎంత పోటీ నెలకొందో ఆలోచించుకోవచ్చు. అంటే ఒక్క ఓటు తేడాతో చాలామంది పెద్ద తేడా ఏం కాదు, 20-30 ఒక్క ఓటు 5 ఓట్ల తేడాతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారు. సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం అంట. దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ, ఎంపీ, మహారాష్ట్ర సీఎంలతో పాటు భారత్ నుంచి 100 మందికి పైగా సీఈఓలు కూడా అంట. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్తో జనవరి 19 నుంచి 23 దాకా సదస్సు అంట. ఇక నిన్న ఓట్ చోరీకి సంబంధించి వీళ్ళందరూ కూడా నిన్న ధర్నాకు దిగడం జరిగింది ఢిల్లీలో. బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ ఉందంట. కాంగ్రెస్లో సత్యం, అహింస ఆ రెండిటి ద్వారానే పోరాడి మోదీని ఓడించి గద్దె దించుతాం. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తుంది. ఓట్ చోరీలో దొరికిపోయామని మోదీ షాలకు అర్థమైంది. సభలో నా ప్రశ్నలకు జవాబిస్తున్నప్పుడు షా చేతులు వణికాయి. సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు, కానీ తుది గెలుపు మాదే. ఓట్ చోర్ గద్దీ చోడ్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దశల వారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర మల్లికార్జున్ ఖర్గే. దమ్ముంటే బ్యాలెట్ విధానంలో పోటీ చేసి గెలవండి ప్రియాంక గాంధీ. రేషన్, ఆధార్ ఆస్తులను లాక్కుంటారు. ఓట్ల తొలగింపుతో ఎస్ఐఆర్ ఆగదు. ఓట్ చోరీ దేశ సమస్య. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవారు. ఈ విషయాన్ని ఎన్నికలు అప్పుడే రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీకి 240 సీట్లే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం నడుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలో పోరాడడం ద్వారానే నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డిఎన్ఏలో సత్యం, అహింస ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగానే బీజేపీ కోసం పనిచేస్తుందని మండిపడ్డారు. ఆదివారం న్యూఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీ గద్దీ చోడ్ మెగా ర్యాలీ జరిగింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింగ్, అలాగే జైరామ్ రమేష్ పాల్గొన్నారు. ఇక్కడ ఓట్ చోరీ జరిగిందని మీరు చెప్తా ఉన్నారు, కానీ ఇప్పుడు నిజంగా ఓట్ చోరీ జరిగి ఉండొచ్చు. మేము ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగింది, సో అందుకే బీజేపీకి పట్టం కడుతున్నారు అనేది మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇక్కడ తెలంగాణలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి చాలా అనుమానాలు, చాలా ఆధారాలు కూడా బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షాలు బయటపెట్టే, మీడియాలు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ ఇష్యూ జరిగింది అప్పుడు మరి ఈసీ ఎవరికి సపోర్ట్ చేసినట్టు? కనీసం ఈసీ దాని మీద స్పందించలేదు, కనీసం దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు, దాని మీద యాక్షన్ తీసుకున్నది కూడా లేదు. సరే, మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో వాళ్ళకి సపోర్ట్ ఉండొచ్చు, మరి ఇక్కడ మీ సపోర్ట్ చేసినట్టే కదా ఈసీ. మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే ఈసీ? మీరేమో పెద్దగా ఓట్ చోరీ జరుగుతూ ఉందని మీరు పెద్ద ప్రచారాలు చేస్తుంటే, తెలంగాణలో పెద్ద ఓట్ చోరీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల పేరు మీద జూబ్లీహిల్స్లో ఓట్ చోరీ జరిగింది. 100% ఓట్ చోరీ జరిగింది. ఫేక్ ఓటర్ ఐడీస్ క్రియేట్ చేసారు. కనీసం దాని గురించి ఈసీ పట్టించుకోలే. మరి ఇక్కడ ఈసీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడికక్కడ పైసలు ఉన్నవాడు ప్రతి ఒక్కరు కొనిపడేసారు. మొత్తం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారు. వేలం పాటలు జరిగి 70 లక్షలు, ₹1 కోటి
ఇష్టాచరం చేసారు. మరి ఇది ఓట్ చోరీ కాదా? ఇది దీన్ని కూడా ఓట్ చోరీ కింద పరిగణలోకి తీసుకోవాలి. మరి అసలు వేలంపాట ప్రాసెస్ ఏంది అర్థం కాలే. అసలు వేలంపాట ప్రాసెస్ అనేది ఎంకరేజ్ చేయమని ఈసీ చెప్తా ఉంది. మరి ఎక్కడికక్కడ ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగిన ప్రతి చోట కూడా వేలంపాట్లే. ఏకగ్రీవం అంటే ప్రజల మధ్యలో జరగలే, అది పెద్దల మధ్యలో జరిగి పెద్దలు ఏదైతే ఏకగ్రీవం చేసేటోడికి పైసలు ఎవడెక్కువ ఇస్తే వాడిని ఏకగ్రీవం చేసిరు. ఇప్పుడు ప్రజల మధ్యలో జరగలే ఏకగ్రీవాలు. మరి వీటి గురించి కూడా మాట్లాడాలి కదా మీరు. చూడు, H1B వీసాలు తాత్కాలిక రద్దంట. అమెరికాలోని వీసాదారులకు ప్రభుత్వం ఈమెయిల్. H4 వీసాదారులకు కూడా వారి సోషల్ ఖాతాల తనిఖీ కోసమేనని వాదనలు. భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అంట. విదేశీ ఉద్యోగులు విద్యార్థులకు వీసాల జారీలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న అమెరికా ఆ దేశంలోని విదేశీ ఉద్యోగాలపై కూడా చర్యలకు ఉపక్రమించింది. అమెరికాలో H1B, H4 వీసాలతో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు వారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేసిందట. మళ్ళీ వీడు ఇక్కడ 1,00,000 కోట్లు ఇక్కడ పెట్టుబడులు పెడుతుండు. ఇదే ట్రంప్ 1,00,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నా అంటున్నాడు ఆయన. రద్దు చేస్తున్నట్లు ఈమెయిల్ పంపించింది. అయితే వీసాలు తాత్కాలికంగా రద్దయిన ఆ ఉద్యోగులు తమ వీసాల గడువు సహజంగా ముగిసే వరకు అమెరికాలో చట్టబద్ధంగా నివసించవచ్చు. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కాదని హ్యూస్టన్కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ ఎమినిల్ సుమన్ తెలిపారు. H1B, H4 వీసాల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే వీసాల తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను కూడా అమెరికా అధికారులు వాయిదా వేశారు. దరఖాస్తుదారులతో పాటు వారి కుటుంబ సభ్యులకు చెందిన గత 5 ఏళ్ల సోషల్ మీడియా యాక్టివిటీస్ వివరాలు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు వీసాలు ఉన్న వారిని కూడా అలాగే అడగబోతున్నారని న్యూమన్ తెలిపారు. వీసాలు తాత్కాలికంగా రద్దయిన వారు అమెరికాలో ఉన్నంత కాలం సమస్య లేదని, దేశ బయటకు వెళ్ళి తిరిగి రావాలంటే మాత్రం సాధ్యం కాదని రెడ్డి న్యూమన్ బ్రౌన్ పీసీ అనే ఇమిగ్రేషన్ న్యాయస్థానం తెలిపింది. కాగా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయంతో అత్యధికంగా ప్రభావితమయ్యేది భారతీయులేననే వాదన వినిపిస్తుంది. H1B, H4 వీసాదారులలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. వీసాల తాత్కాలిక రద్దు వల్ల వారు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నా స్వదేశానికి రాలేని పరిస్థితిలో పడిపోయారు. ఒకవేళ వస్తే తిరిగి అమెరికా వెళ్ళటం కష్టమవుతుంది. దీనికి తిరిగి వెళ్ళాలంటే సుదీర్ఘకాలం వేచి ఉండటంతో పాటు మళ్ళీ కొత్త వీసా పొందినంత పని అవుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి ఈడు 1,00,000 కోట్లు ఎట్లా పెడతాడు? మరి ఇప్పుడు ట్రంప్ ఇక 1,00,000 కోట్లు పెడతాం, ఇండియా మీద మాకున్న మమకారం, ఇండియాతో మాకున్న రిలేషన్ అని మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను అప్పుడే చెప్పిన, ట్రంప్ ఏమి ఇండియాకి ఏమంటారు దాన్ని, ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి కాదు ఇండియాతో. అతను అప్పటికే H1B అని విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అమెరికాలో. మరి ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ 1,00,000 కోట్ల పెట్టుబడి ఎట్లా పెడతాడు? పోనీ ఆ సంస్థ ఏమన్నా లాభాల్లో ఉండి ఎక్కువ లాభాలు గట్టించిన సంస్థ అయితే కాదు. అక్కడ ఆల్రెడీ అక్కడ లాసుల్లో ఉన్న సంస్థ. ఆ సంస్థ విస్తరణ చేద్దాం, ఇక్కడ ఇండియాలో పెడితే మనం ఏదో సంపాదించుకోవచ్చు అనే దాని మీద ఇక్కడ తీసుకొస్తున్నారు ఎవరు. ఈ 1,00,000 కోట్లు కూడా నాకు తెలిసినంత వరకు ట్రంప్ సంస్థ నుంచి వచ్చినా కానీ ఆ 1,00,000 కోట్లు కూడా ఇక్కడున్న బడా కాంట్రాక్టర్లతో లేకపోతే మినిస్టర్లో మంత్రుల్లో కట్టబెట్టి ఇచ్చిన పైసలు అవన్నీ కూడా వైట్ చేసుకోవడానికి. ఇది నేను మొదటి రోజే చెప్పాను, ట్రంప్ 1,00,000 కోట్లు అనౌన్స్ చేయడం అనేదే పెద్ద డౌటు. ఆయన ఎందుకు ఇండియాకి ఇస్తాడు? అవసరమైతే దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇండియా నుంచి అవకాశం వస్తే దోచుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఇండియాకి ఎందుకు ఇస్తాడు?
సో ఒక పక్క ఇట్లా H1B అని H4 వీసాలకి సంబంధించి రద్దు చేసే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఆయన మళ్ళీ ఇప్పుడు మన మీద పెట్టుబడి పెడతామని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా నమ్మాలి దీన్ని? దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. ట్రంప్ మీడియా సంస్థ 1,00,000 కోట్లు, ట్రంప్ మీడియా సంస్థ 1,00,000 కోట్లు అని. ఈ హరీష్ మీద కోపంతోనే కాంగ్రెస్లోకి వెళ్ళానన్నది అవాస్తవం అంట. కవిత చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. క్యూసిమ్ ద్వారా వైఎస్ నుంచి ఆహ్వానం అంట. ఆయన పిలుపునిస్తేనే కాంగ్రెస్లో చేరా. మేం చేరినందుకు సంగారెడ్డికి ఐఐటి, పటాన్ చెరువు సంగారెడ్డి హైవే ఇచ్చారు. నాకు హరీష్కు మధ్య పోరు సహజమే. రాజకీయ శత్రువులమైన పని పురుగులం. సంగారెడ్డిలో నేను రాహుల్ గాంధీ సభ పెడితే హరీష్ను కేసీఆర్ తిట్టిండు. ఆ తర్వాత ఎన్నికల్లో హరీష్ రావు నన్ను ఓడగొట్టాలని చూసిండు. తూర్పు జగ్గారెడ్డి అంట. హరీష్ రావు మీద కోపంతోనే తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానంటూ కేసీఆర్ కూతురు కవిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని తను పూర్తిగా ఖండిస్తున్నానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అప్పటి సీఎం వైఎస్ఆర్ ఆహ్వానం మేరకే తన భార్య నిర్మల కాంగ్రెస్లో చేరామని తెలిపారు. ఆదివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. తను బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడంపై కవిత సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను పార్టీ మారడానికి హరీష్ రావుకు ఏ సంబంధం లేదని అన్నారు. కవిత కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయ్యారని, తను వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎదిగిన వాడని గుర్తు చేశారు. కవిత ఇంటి పంచాయతీలో తనను ఎందుకు తీస్తున్నారని నిలదీశారు. అప్పట్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాము జగ్గారెడ్డిని తట్టుకోలేమంటూ జిల్లా కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్కు చెబితే ఐపీఎస్ వ్యాస్కు సంగారెడ్డి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. వ్యాస్ నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే జనం కోపంతో పోలింగ్ బూత్లకు ఎగబడి మా అభ్యర్థులను గెలిపించారు. అది చూసి నా రాజకీయం నచ్చి వైఎస్ఆర్ నా మిత్రుడు జెట్టి కుసుమ కుమార్తో కబురు పంపారు. కుసుమ్ కుమార్ నన్ను వైఎస్ఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో వచ్చే సంగారెడ్డికి ఐఐటి, పటాన్ చెరువు సంగారెడ్డి 4 లైన్ల హైవే ఇస్తానని వైఎస్ఆర్ చెప్పారు. దానికోసం నేను కాంగ్రెస్లో చేరాను, అంతే తప్ప హరీష్పై కోపంతో బీఆర్ఎస్ను వీడలేదు అని జగ్గారెడ్డి వివరించారు. ఆ సమయంలో కేసీఆర్ కూతురు కవితకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని, ఆమె ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నుంచి తను బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కొట్లాడుతూనే ఉంటామన్నారు. తమ కొట్లాట ఆగేది కాదని ప్రజలకు కూడా తెలుసునని, కవితకు తెలియకపోవడం విచారకరణమని వ్యాఖ్యానించారు. తను సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ పెట్టి విజయవంతం చేస్తే కేసీఆర్ హరీష్ రావును పిలిపి తిట్టారని, దానితో తర్వాత ఎన్నికల్లో హరీష్ రావు తనను ఓడగొట్టాలని చూశారని చెప్పారు. తను హరీష్ రావు పని పురుగులమని, అందుకే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తామే కనిపిస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ మధ్య కొంత డిస్టర్బ్గా ఉన్న జగ్గారెడ్డి సీఎం అవుతాడంటూ ఎవరైనా మాట్లాడితే చిరాకు అనిపిస్తుంది. అందుకే పార్టీ సమావేశాల్లో ఎవరు ఫోటోలు పెట్టవద్దు, రాహుల్ గాంధీ ఫోటో ఒక్కటే పెట్టండి అని చెప్పాను. ఎవరి వల్ల నేను డిస్టర్బ్ అయ్యానన్నది మే నెలలో చెబుతాను. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు అని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంట. మొత్తం ఇప్పుడు కవిత గారు వ్యాఖ్యలు ఎట్లా అయిపోయినాయంటే మొత్తం డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంది. ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ నాయకులు మొత్తం డిస్ట్రాక్షన్ అవుతోంది. మొత్తం అందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆ వ్యాఖ్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నిజమని నమ్మాలా అబద్ధమని నమ్మాలా అంటే 100% ఇది నిజమని నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆమె కూడా అదే కుటుంబం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంతో కొంత నిజం ఉండే ఛాన్స్ ఉంటుంది. మొత్తం తప్పుడు ప్రచారం అనకపోయినా ఎంతో కొంత నిజం ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అందుకే వీళ్ళందరూ డిస్ట్రాక్షన్ చేయడానికి బయటకు వచ్చారు. ఇక పద్ధతి మార్చుకోండి. ఏసీపీలపై సిపి స్పెషల్ ఫోకస్. డిపార్ట్మెంట్ పరువు తీయొద్దని వార్నింగ్ అంట. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా, అంతర్గత విచారణకు ఆదేశం. ఇప్పటికే కొందరిపై వేటు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని నగర సిపి సజ్జనార్ హెచ్చరించారు. కొంతమంది డివిజన్ స్థాయి అధికారులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందగా అక్రమాల దందాను కొనసాగిస్తున్నారు. ఎస్హెచ్ఓలు ఎస్ఐలపై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. ఈ విషయం సిపి దృష్టికి వెళ్లడంతో అక్రమాలకు పాల్పడుతున్న ఏసీపీలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. 7 జోన్లతో పాటు సైబర్ క్రైమ్లో ఒకరు, సిసిఎస్లో మరొకరు ఏసీపీపై అవినీతి ఆరోపణలు వచ్చినట్లు అంతర్గత విచారణలో తేలింది. దాంతో వెంటనే పద్ధతి మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్రమాలకు పాల్పడుతూ ధనార్జన ధ్యేయంగా కింద స్థాయి అధికారులను వేధిస్తున్న ఏసీపీలపై సిపి నిఘా పెట్టి అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో ఇటీవల నార్త్ జోన్లోని ఓ ఏసీపీపై డీజీకి రిపోర్ట్ చేయడంతో ఆయన్ను అక్కడి నుంచి సస్పెండ్ చేశారు. డబ్బు కోసం కింది స్థాయి సిబ్బందికి టార్గెట్ ఇవ్వడం, ఓ మహిళతో పరిచయం పెంచుకొని విఐపి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు విచారణలో తేలిందంట. ఇది పరిస్థితి. పోలీస్ వ్యవస్థ పరిస్థితి ఇట్లా ఉంది. సిపి సీరియస్ అయ్యారు. వీటికి తోటి సిబ్బందితో ఆయన వ్యవహార శైలి అధ్వానంగా ఉన్నట్లు తేలింది. దాంతో ఆయనపై వేటు వేయక తప్పలేదు. సౌత్ వెస్ట్ జోన్లోని మరో ఏసీపీపై సిపి ఇటీవల బదిలీ వేటు చేశారు. ఆయన డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లపై నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి సివిల్ తగాదాలు అలాగే సెటిల్మెంట్తో తాను చెప్పిందే వినాలని పట్టుబడుతున్నారు. లేదంటే ఇన్స్పెక్టర్లకు ఛార్జీ మెమోలు ఇచ్చి వారిపై ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్ట్లు పంపుతున్నారు. దీంతో 2 ఇన్స్పెక్టర్లు అకారణంగా సస్పెండ్ అయినట్టు తెలిసింది. అలా తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడానికి డివిజన్ అధికారే కారణమని తెలుసుకున్న సిపి అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణలో ఏసీపీ బండారం బయటకు రావడంతో అతన్ని కార్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఏసీపీపై ఇటీవల లైంగిక ఆరోపణలు వచ్చాయి. దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఓ మహిళ చేసిన ఆరోపణల నిజమెంత అనేది తేలిన తర్వాతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు ఇన్స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి సిపి మరికొందరు ఏసీపీలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ట్రాఫిక్ విభాగంలో ఏసీపీల అక్రమణ దందా మరీ దారుణంగా ఉన్నట్లు ఏసీపీ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. దాంతో ఆ విభాగం పైన సిపి స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఏది ఏమైనా పోలీస్ బాస్ అని అన్ని విభాగాల్లో అవినీతి అధికారులపై ఆరా తీయడం, అంతర్గత విచారణకు ఆదేశించి వేటు వేయడంతో పాటు డిపార్ట్మెంట్ పరువు తీయొద్దు అంటూ వార్నింగులు ఇస్తుండడం డిపార్ట్మెంట్లో హాట్ టాపిక్గా మారిందట. వాస్తవానికి ఈ దందా నడుస్తూనే ఉంది. వీళ్ళకి ఎట్లా అంటే పోలీస్ వ్యవస్థ మరీ ఘోరంగా తయారైంది. ఇక వాడు చెప్పిందే రూలు అదే పాటించాలి. ఎవడైనా ఎదురు మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఈరోజు. సివిల్ వాటిలో అయితే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు పోలీసులు. ఎస్ఐల మీద పాపం, సిఐల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఎక్కువ యాక్చువల్ పాపం వీళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ఎస్ఐలు, సిఐలు. ఆ ఒత్తిడికి ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మాస్ వార్నింగ్ అనుకోవచ్చు, చెంపపెట్ట అనుకోవచ్చు. సో కానీ ఇది ఎంతవరకు ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈయన మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏసీపీలంతా కూడా బాగా పైసలకు మరిగి కొంతమంది రాజకీయ నాయకులు అండతో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మినిస్టర్లు, రాజకీయ నాయకులు అండ ఉంటుంది వాళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళ కమిషన్లు కట్టబెట్టాలి వాళ్ళకి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే వెనకాల బ్యాక్ బోన్ ఉన్నారో వాళ్ళతో ఈయన మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఎంతకాలం కొనసాగుతుందనేది చూడాలి. త్వరలో పునర్వ్యవస్థీకరణ అంట. మంత్రివర్గం నుంచి పొన్నం కొండా సురేఖను తప్పిస్తారనే వార్తల్లో వాస్తవం లేదు. నెల రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలంట. బీఆర్ఎస్ది ముగిసిన కథ. కవితతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఢిల్లీలో మీడియాతో మహేష్ గౌడ్ ఇష్టగోష్ఠి.
త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖలను తొలగిస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని కితాబిచ్చారు. అయితే శాఖలు మారుస్తారా, మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా అన్న విషయాల్లో తనకు స్పష్టత లేదన్నారు. తాను క్యాబినెట్లోకి వెళతాననే విషయంలో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనను తనను మంత్రివర్గంలోకి ఆహ్వానించారని, స్వయంగా కేసీ వేణుగోపాల్ తనతో మాట్లాడారని, తనకు ఆసక్తి లేదని చెప్పానని వివరించారు. పార్టీ కోసం పనిచేయడంలోనే తనకు సంతృప్తి ఉందన్నారు. నెల రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీల నియామకం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చివరి దశకు చేరిందన్నారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ఉప్పల్లో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని, ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడుతుందనే ఉద్దేశంతోనే ఈవెంట్కు ప్రభుత్వం సహకరించిందని తెలిపారంట. ప్రైవేట్ కార్యక్రమం అయితే మరి ఇంతగానో ప్రభుత్వం ఎందుకు ప్రచారం చేసినట్టు? ఇప్పుడు ఆ ఫుట్బాల్ మ్యాచ్ ప్రైవేటీకరణ అనుకుందాం, ప్రైవేట్ కార్యక్రమం అనుకుందాం. ప్రైవేటు వ్యక్తుల కార్యక్రమానికి ప్రభుత్వం ఎందుకు? నేరుగా సీఎంఏ ఆట ఆడిన పరిస్థితి కదా. ఏం చేయాలనుకుంటున్నారు? ప్రపంచానికి దీనివల్ల ఏమి ఖ్యాతి రాదబ్బా. ఇప్పుడు తెలంగాణకి ఈ ఆట వల్ల ప్రపంచం మొత్తం తెలంగాణ తెలిసే పరిస్థితి లేదు. ఆల్రెడీ తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా తెలుసు. విదేశీ నుంచి పర్యాటకులు వస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం కొత్తగా వాళ్ళకి చెప్పాల్సిన పని ఏం లేదు. మరి ఇది ప్రైవేట్ ప్రాజెక్ట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? గవర్నమెంట్ తరపు నుంచి మీరు బందోబస్తు, సరే ప్రోటోకాల్ ప్రకారం బందోబస్తు ఇచ్చారు. ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేదాకా ముఖ్యమంత్రి కూడానే ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీ నుంచి వస్తాడు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి. మరి ఇక్కడ పైసలు ఎవడు తిన్నాడు? ఇప్పుడు మంత్రులు తిన్నారా? మరి ప్రైవేట్ కార్యక్రమం అయితే పైసలు మంత్రులు తినాలి కదా. ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడుతుందంట. ఆ ఉద్దేశంతోనే ఈవెంట్కు ప్రభుత్వం సహకరించిందని చెప్తా ఉన్నారు. ఇక కొత్తగా తెలంగాణ మీద ప్రపంచ దృష్టిలో ఏం పడక్కర్లే. ఆల్రెడీ చాలామంది పర్యాటకులు తెలంగాణకు వస్తున్నారు, హైదరాబాద్కు వస్తున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం కొత్తగా దాని దృష్టి ఏం మనం మార్చక్కర్లేదు. ఇప్పుడు మెస్సీ వచ్చి ఆడడం వల్ల, ముఖ్యమంత్రి ఆడడం వల్ల ప్రపంచ దృష్టి ఏం రాదు. మనం ఇంకా మెరుగ్గా దీన్ని తీసుకెళ్ళగలిగితే ప్రపంచాల దృష్టి ఇక్కడికి వస్తుంది. నెహ్రూపై పార్లమెంట్లో మోదీ వ్యాఖ్యలు సరికాదన్నారంట. ప్రియాంక గాంధీ అద్భుతంగా మాట్లాడాలని కితాబిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థులని పక్కన పెట్టి వేరే వాళ్లకు అవకాశం కల్పించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ కారణంగా అభ్యర్థులు ఓట్లు చీలడంతో 3 స్థానానికి పరిమితం కావాల్సిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారన్నారు. సీఎం రేవంత్ విజనరీ లీడర్ అని, ప్రపంచ స్థాయిలో 4th సిటీని నిర్మిస్తామని తెలిపారు. అంచనాలకు మించి గ్లోబల్ సమిట్ విజయవంతమైందని, రాజకీయ ప్రాధాన్యం ఉండొద్దనే మంత్రులకు స్టేజ్ మీదకు ఆహ్వానించలేదన్నారు. తెలంగాణలో మళ్ళీ అధికారం కాంగ్రెస్దేనని, బీఆర్ఎస్ కథ ముగిసిందని, కవిత దెబ్బతో ఆ పార్టీ కోలుకోలేని పరిస్థితిలో ఉందని, హరీష్ సమయం కోసం వేచి చూస్తున్నారని, వెన్నుపోటు ఖాయమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ లేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతైందని, ఆ పార్టీకి 70 నుంచి 80 నియోజకవర్గాల్లో కేడర్ లేదన్నారు. ఇంకా 4th సిటీ లేకపోతే ఇంకోటో ఇదే తప్పితే వాస్తవానికి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. అసలు కాంగ్రెస్ నుంచి వాస్తవానికి వచ్చే పరిస్థితి, వాస్తవంలో మాట్లాడే పరిస్థితి లేదు కాంగ్రెస్లో.
ఎంతసేపు ఆ ఫోర్త్ సిటీ అంటున్నారు, గ్లోబల్ సమిట్ అంటున్నారు, ఏదో మొన్న ఫుట్బాల్ మ్యాచ్ అంటున్నారు. మొన్నటిదాకా ఫుట్బాల్ మ్యాచ్ ఏమో రాజకీయంగా మీరు పెట్టుబడి పెట్టి చేసినాం అన్నట్టుగా క్రియేట్ చేసారు మొత్తం. ఎక్కడెక్కడ హోర్డింగ్లు రేవంత్ రెడ్డే కదా మొత్తం ఉన్నది. మరి అది రాజకీయంగా కాకుండా ఎట్లా పోతుంది అది? మీ మీ నాయకులు కూడా చాలామంది ప్రచారం చేసుకున్నారు కదా దాని మీద. ధర్నాల గురించి ఇవే కనపడతా ఉన్నాయి. ఇక చూడు, జనరల్ సీట్లో దళిత మహిళ అంట, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ అంట. 7 జిల్లాల్లో ఎగసిన గులాబీ జెండా, మరో 17 జిల్లాల్లో హోరాహోరీ పోరు, పల్లె గుండె గులాల్. ఎంత గెలిచేదాకా ఒకటి, గెలిచి ఇప్పుడు ఎలక్షన్ల వరకు ఒకటి, ఎలక్షన్లు పూర్తయిన తర్వాత పోలింగ్ తర్వాత ఒకటి మాట్లాడతారు వీళ్ళు. మొన్నటిదాకా ఏమన్నారు, ఎక్కడికెక్కడ కాంగ్రెస్ ఓటమే, మొత్తం బీఆర్ఎస్ వస్తుంది అంటారు. ఇప్పుడేమంటున్నారు మొత్తం మాదే అంటున్నారు. ఇప్పుడు లేదు, మొత్తం మేమే ఉన్నాం, కాకపోతే కొన్ని ఇబ్బందులు తలెత్తాయని చెప్తా ఉన్నారు. ఇక చూడు, 1984 అంట, వాళ్ళు ఎంత ఇచ్చారు, 2,200 చిల్లర వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు 1984 ఇచ్చారు. వీళ్ళు బీఆర్ఎస్ 1297 అంట, బీజేపీ 235, ఇతరులు 382 రెండో దశలో. ఏకగ్రీవాలను మినాయించి పోలింగ్ జరిగిన 3,911 గ్రామాల్లో పార్టీల బలాబలగాలట. మళ్లీ దశ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాల్లోనూ గులాబీ హవా అంట. కాంగ్రెస్కు ముచ్చెమటలు, మంత్రి పొంగులేటికి ఎదురు దెబ్బ. జిల్లాలో 3 మేజర్ పంచాయతీలు బీఆర్ఎస్కే. దావక్రాద ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరులో ఎగిరిన గులాబీ జెండా. టీపీసీసీ నేత ఝాన్సీ రెడ్డి స్వగ్రామంలో అధికార పార్టీకి ఘోర పరాభవం. మంత్రి జూపల్లి సెగ్మెంట్లోను బీఆర్ఎస్ సట్టా 30 జీపులు కైవసం అంట. జీపీలు కైవసం. మంత్రి రాజ నరసింహకు జలక్ అంట. ప్రధాన అనుచరుడికి పరాజయం. కడియంకు షాక్. తాటికాయల్లో రైట్ హ్యాండ్ ఓటమిట. వీప్ రామచంద్ర నాయక్కు ఊర్లో గులాబీ పార్టీకే పట్టమంట. ఎమ్మెల్యే కవంపల్లి సొంతూరులో బీఆర్ఎస్ కైవసం. 6% ఓట్లు కూడా రాని బీజేపీ అంట. ఈ ఆదివారం జరిగిన 2వ విడత పంచాయతీ పోరులోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులతో డి అంటే డి అనే రీతిలో తలపడ్డారు. తొలి విడత ఫలితాల్లో కంగు తిన్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నేతలు 2వ విడత ఎన్నికల కోసం ఎక్కడికక్కడ తమ నియోజకవర్గంలో మోహరించి ప్రలోభాలకు గురి చేసిన ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ పాలనపై గ్రామీణుల్లో వ్యతిరేకత మరోసారి బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఉన్నత వ్యతిరేకత మళ్లీ విడతలో ఫలితాల్లోనూ ప్రతిబింబించింది. బీఆర్ఎస్ పార్టీపై ప్రజాభిమానం తేటతెల్లమైంది. 2వ విడత స్థానిక సమరంలో తొలి విడత కంటే దారుణంగా బొట్టాబొట్టి మెజార్టీలోనే కాంగ్రెస్ సరిపెట్టుకున్నది. మరోవైపు పల్లె గుండెల్లో గులాబీ వికసించింది. అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించింది. 2వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 31 జిల్లాలు 193 మండలాల్లోని 4,333 గ్రామాల్లో ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 5 గ్రామాల్లో వివిధ కారణాలతో నామినేషన్ దాఖలు కాలేదు. మరో 415 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మరో రెండు చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 3,911 జీపీలకు ఆదివారం పోలింగ్ నిర్వహించగా 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి అధికార పక్షమైన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 1,982 స్థానాలు మాత్రమే గెలిచారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1,297 స్థానాల్లో విజయకేతం ఎగరవేశారు. ఇతరులు దాదాపు 381 స్థానాల్లో గెలుపొందారు. అందులోనూ 95% పైగా అభ్యర్థులు గులాబీ నేతలే కావడం గమనార్హం. వెరసి అధికారులు, ప్రతిపక్ష పార్టీల మధ్య సంఖ్య బలం అత్యంత స్వల్పంగానే ఉందని, కాంగ్రెస్పై గ్రామీణ ఓటర్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా తేలిందని తెలుపుతున్నారు. మ్యాక్స్ అన్నిటిలో కూడా ఇవే కనపడతా ఉన్నాయి. ఇది చూడు, నీటి హక్కుల పరిరక్షణపై ఇక పోరుబాటే. 2 ఏళ్లుగా కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి. రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న భాజపా. బారాస అధినేత కేసీఆర్ ధ్వజం. ప్రజా ఉద్యమ కార్యాచరణ.
నిర్మాణంపై 19న సమీక్ష. తెలంగాణ భవన్లో బారాస ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం అంట. ఇక వీటికే ఇట్లాంటి వాటికే బయటకు వస్తుండే ఆయన. రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణపై బారాస ప్రజా పోరాటానికి సన్నద్ధమవుతుంది. గోదావరి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ కొల్లగొడుతున్న అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, మరోపక్క రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకు భాజపా గండి కొడుతుందని బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బారాస భావిస్తుంది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో లోతుగా చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర జల హక్కుల సాధన ఉద్యమం నిర్మాణంపై చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణ భవన్లో బారాస ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించున్నారని వెల్లడించారు. ఏదైనా కానీ ఇప్పుడు ఈ సమీక్షలు చేస్తూనే ఉన్నారు వీళ్ళు, అన్నిటి మీద సమీక్ష. ఒకసారేమో ఫామ్ హౌస్లో సమీక్ష అయింది, ఒకసారి ఇక్కడ సమీక్ష అయింది. ఈ సమీక్షలు చేయడం వల్ల, వీళ్ళు ధర్నాలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం వచ్చినట్టుగా ఏం కనపడట్లేదు. కాంగ్రెస్ వీటిని పట్టించుకుంటున్నట్టుగా కూడా కనపడట్లేదు. మరి ఇప్పుడు మీరు ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రోజు నుంచి కొట్లాడి ఉండుంటే ఈ పార్టీకి సిచ్యువేషన్ వేరే ఉండే, అంటే బీఆర్ఎస్ సిచ్యువేషన్ కూడా వేరే ఉండే. ఇప్పుడు జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఫెయిల్యూర్ బీఆర్ఎస్ పార్టీది ఎట్లా అవుతుందంటే కేసీఆర్ బయటికి రాకపోవడం వల్లే. క్లియర్గా అది కేసీఆర్ బయటికి రాకపోవడం వల్లే ఇంత ఫెయిల్యూర్ జరుగుతూ ఉంది. మీరు మొదటి నుంచి ఏదైతే మీరు ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత నుంచి కనుక మీరు కొట్లాడి ఉంటే, అన్ని సమస్యల మీద కనుక మీరు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండుంటే ఖచ్చితంగా ఈ పార్టీకి పంచాయతీ ఎన్నికలు మొత్తం కూడా బీఆర్ఎస్కి పట్టం కట్టే పరిస్థితి ఉండే. కేవలం ప్రతిపక్ష నేతగా మీరు బయటికి రాకపోవడం వల్ల, సమస్యల మీద మాట్లాడకపోవడం వల్ల, మీరు కొట్లాడకపోవడం వల్ల, కనీసం మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళిన పరిస్థితులు రావడం వల్లే ఈరోజు బీఆర్ఎస్కి ఆగతి పడుతుంది. ఈరోజు సమీక్షలు అంటూ మీరు కూడా సమీక్షలు అంటూ కార్యకలాపాలను చేయడం అనేది నడుస్తూ ఉంది. అసలు ఈ సమీక్షల వల్ల ఉపయోగం జనాలకి ఏమొస్తుంది? మీరు చాలా ధర్నాలు చేశారు, బీసీల మీద ధర్నా చేశారు, నిరుద్యోగుల మీద ధర్నా చేశారు, రైతుల మీద ధర్నా చేశారు. ఇప్పుడు ఈ సమీక్ష పెట్టి మళ్ళీ ధర్నా ఉద్యమం అంటే అసలే ప్రజలు అలసిపోయి ఉన్నారు. ఇప్పటికీ ఎన్ని ధర్నాలు చేసినా ఉపయోగం లేదు ఈ ప్రభుత్వానికి, కానీ వాళ్ళు అలసిపోయి ఇక చిరాకు వచ్చి ఉన్నారు వాళ్ళు. అయినా కూడా మళ్ళీ మీరు సమీక్ష పెడతాం, మళ్ళీ దీని మీద ఒక ఉద్యమ కార్యాచరణ చేస్తామంటే ఉపయోగం ఏం లేదు దానివల్ల. ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడినప్పుడు ఎన్ని సమావేశాలు పెట్టి ఎన్ని ధర్నాలు చేసినా ఉపయోగమే లేదు దాని మీద. మీకు అవకాశం ఉంది, ఓకే, మీరు బయట ధర్నాలు చేయలేని స్థితిలో ఉండొచ్చు, పోనీ ఆరోగ్యరీత్యా మీకు సహకరించట్లేదు అనుకుందాం. మరి అసెంబ్లీకైనా వెళ్ళి మాట్లాడవచ్చు కదా ఈ అంశాల మీద. మరి అసెంబ్లీలోనూ మీరు మాట్లాడు, అసెంబ్లీకి కనీసం వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. మరి ఇంకెట్లా మిమ్మల్ని నమ్ముతారు ఇప్పుడు ప్రజలు? ఎట్లా బీఆర్ఎస్కి పట్టం కడతారు చెప్పండి? ముమ్మాటికి కేసీఆర్ లోపం వల్ల బీఆర్ఎస్ ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కవిత మాట్లాడడానికి కారణం కూడా కేసీఆర్ బయటకు రాడనే ధైర్యంతోనే. సో ఇవి ప్రధాన వార్తలు అయితే కనపడతా ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల పోరు నడుస్తూ ఉంది, ఇంకో పక్క రాజకీయాల పరిస్థితి కొంత అగమ్య గోచరంగా కనపడతా ఉంది. ఎట్లాంటి పరిస్థితులు ఎప్పుడు ఏ సమీకరణలు మారబోతున్నాయి అనేది సో చూడాలి ఎట్లా ఉండబోతుంది రానున్న రోజుల్లో అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.